రాజులు రాజులు 2వ గ్రంథము పెట్టావా? పెట్టాను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మొదటి నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చదవండి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశమునకు పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. చాలండి, చాలు. దేవుని స్తోత్రాలు. దేవుడు తన పరిశుద్ధ లేఖనం మన అందరి హృదయాలకు ఆశీర్వదించును కాక. ఆమేన్. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి నాయనా మరి అనేక సంగతులు మీరు నాతోనూ మాతోనూ మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది మా ప్రభువా. ఎవరో మాతో మాట్లాడినా మాకు మేలు కలగదు, కానీ నీవు మాత్రమే మాట్లాడితే మేలు కలుగుతుంది. యేసయ్యా, ఆ రీతిగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నన్ను నీ సిలువ సాటును మరుగుపరచండి. సిలువకు ముందుగా మీరుండే మీ స్వరాన్ని వినిపించి సహాయం చేయమని నీకు అప్పగిస్తూ యేసయ్య శక్తిగల నామం పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాను మా పరమ తండ్రి. చెప్పండి గట్టిగా, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం ధ్యానించేటువంటి ఒక అంశము అది ఏంటి అని అంటే, మరి దేవుని యొక్క వాక్యంలో అది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే లోబడి ఉండటం. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఏంటి? దేవునికి లోబడి ఉండటం. కనుక ప్రభువునందు ప్రియులరా, దేవునికి లోబడి ఉండడం మనం నేర్చుకోవాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే లోబడి ఉంటామో ఆ లోబడినప్పుడు దేవుడు మనకు మరి మేలు చేస్తాడు. లోబడి ఉండటం వలన దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి లోబడటం, ఆయన మాటకు లోబడటం వలన ఆయన మేలు చేస్తాడు. ఏం మేలు చేస్తాడు అంటే, ఆయన ఏమి సిద్ధపరిచాడో ఓ పత్రికల్లో అంటాడు, తను ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏంటది? ఒకటని
అక్కడ చెప్పలేదు, కానీ సమస్తాన్ని కూడా సమకూర్చాడు. ఆ సమస్తంలో నీ పట్ల ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశాన్ని దేవుడు నీ పట్ల నెరవేరుస్తాడు. కనుక ప్రియులారా, లోబడితే ఆశీర్వాదం ఉంది, లోబడితే మేలు ఉన్నది. కనుక ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వ్యక్తి ఎవరు అనంటే ఒక అన్యుడు. ఎవరో చెప్పండి, ఒక అన్యుడు. ఈయన పేరు నయమాను. ఈయన మనకందరికి పరిచయమే. ఆయా సమయాల్లో మరి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క మరి నయమాను మనందరికీ కూడా పరిచయమైనటువంటి వ్యక్తి. ఈయన ఎవరు అనంటే సిరియా దేశానికి సైన్యాధిపతి. చెప్పండి, సిరియా దేశానికి సైన్యాధిపతి. ఈ సిరియా దేశానికి సైన్యాధిపతి మరి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా జయమే కానీ అపజయము ఆయన జీవితంలో ఎరగనటువంటి వాడు ఈ నయమాను అనేటువంటి సైన్యాధిపతి. ప్రియులారా, ఓడిపోయి వచ్చింది లేదు, ఎప్పుడు కూడా గెలుపు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన గురించి ఏమి రాయబడింది అంటే దైవవాక్యంలో చదవండి ఒకసారి, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. యెహోవాయే జయము కలుగ చేయుచుండెను. కనుండి ఇక్కడ ఈ మాట కోసం జరుగుతుందా. అతడు అనగా ఈ నయమాను తన యజమానుని దృష్టికి ఘనుడై గొప్పవాడై అతని దయ పొందిన వాడాయను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ నయమాను తన యజమానుడైనటువంటి ఆ రాజుకు దృష్టిలో గొప్పవాడు. ఘనుడు అనంటే గొప్పవాడు. ఎలా గొప్పవాడు, ఎందుకయ్యాడు గొప్పవాడు అనంటే అతడు వెళ్ళిన ప్రతి చోట జయం పొంది తిరిగి రాజు ఎదుట ప్రత్యక్షమవుతా ఉన్నాడు. అందువల్ల ఈ నయమాను ఏమయ్యాడు అనంటే అతని యజమానుని దృష్టికి ఘనుడయ్యాడు. అంతేకాదు అతని దయా దాక్షణ్యాలు అనగా రాజు యొక్క దయా దాక్షణ్యాలు ఎవరి మీద ఉన్నాయి? నయమాను మీద ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ యొక్క నయమాను రాజు దృష్టిలో దయ పొందిన వాడు. ఈ నయమాను రాజు ఎదుట ఘనత పొందినటువంటి వాడు. అందుకనే సమూయేలు గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటనంటే, నన్ను కనపరచు వానిని నేను చెప్పండి కనపరచెదను. దేవుణ్ణి ఎరిగి యేసుక్రీస్తు దేవుడు అని తెలిసిన నీవు ఆయన నామాన్ని ఏం చేయాలి అంటే కనపరచాలి, తక్కువ చేయకూడదు. ఆయన నామాన్ని అవమానకరంగా చేయకూడదు. ఆయన నామానికి అపకీర్తి తీసుకురాకూడదు. ఆయన నీ దేవుణ్ణి దేవుడిగా కనపరిస్తే నిన్ను ఆయన అనేకులు ఎదుట కనపరుస్తాడు. అందుకు దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం. ప్రియులారా, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, కానీ మరి ఈ సబ్జెక్ట్ని తీసుకుంటే మరలా ఇంకా వెళ్ళాలి లోపలికి. మరి టైం బహుశా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. మీరైతే ఎంత లేటుగా రావచ్చు. అయ్యగారు మాత్రం 1 గంట దాటకూడదు. ఎందుకంటే కడుపులు ఖాళీగా ఉన్నాయి, పేగులు అడుగుతున్నాయి. అయ్యగారి టైం పెంచకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చెప్పండి,
ఈ యజమానుని దృష్టికి నయమాను దయ పొందినవాడు ఆయను. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా మనుషుల దయ అనేది అవసరం అని నేను చెప్తూ ఉంటాను. మీ ఉద్దేశాల్లో మీరేమంటారు? మనుష్యుల దయ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి, అది కూడా అవసరం. దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? సమూయేలు విషయంలో రాశాడు ఏమని? దేవుని దయలోను మనుషుల దయలోను వయస్సునందును జ్ఞానమందును వర్ధిల్లుచూ ఉండెను. యేసు ప్రభు విషయంలో కూడా అదే రాశారు. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, 51, 52 వచ్చినారు అనుకుంటా. ఒకసారి ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎవరు వర్ధిల్లుతూ ఉండేది? యేసుక్రీస్తు. ఆయనకి ఏం అవసరమైంది? మనుషుల దయ అవసరం అయింది. ఆయనకి ఏం అవసరమైంది? జ్ఞానం అవసరమైంది. ఆయనకి ఏం అవసరమైంది? దేవుని దయ అవసరమైంది. ప్రియులారా, మనలో ఏమంటారంటే, మంచి ఒరిజినల్ క్రైస్తవులు ఏమంటారంటే, నువ్వు నన్నే దైవతో చూడనక్కర్లేదులే, నా మీద ప్రేమ అభిమానాలు కురిపించనక్కర్లేదులే, నాకు దేవుని దయ ఉంటే చాలు, దేవుడు ఒక్కడే ప్రేమిస్తే చాలు అన్నాం. ఇది వాక్యానికి విరుద్ధం అంటారా, లేకపోతే వాక్యానికి అనుకూలం అంటారా? వాక్యానికి వాక్యం అలా చెప్పలేదు. వాక్యం విన్న దేవుడే ఏం కోరుకున్నాడు? మనుషుల దయను కోరుకున్నాడు. మనకు మనుషుల దయ కూడా అవసరం. కొన్నిసార్లు ఆ మనుషుల దయ మనకి ఎలా కలుగుతుంది అంటే, దేవుడే మన మీద దయ పుట్టిస్తాడు. చెప్పండి గట్టిగా, ఆమేన్. దేవుని దయ నువ్వు ఎలా పొందుకుంటావు? మనుష్యుల ద్వారా పొందుకుంటావు. అంతేగాని పరలోకంలో నుండి దేవుడే దిగి వచ్చి నీ మీద దయ చూపిస్తాడేంటి? అలా చూపించాలి అని అంటే ఎంత నీతిమంతులు, ఎంత పరిశుద్ధులై ఉంటే, అలాంటి వారి దగ్గర కూడా దేవుడు రాడు. ఎవరిని పంపిస్తాడు? తన దూతలను పంపిస్తాడు, లేదంటే అపోస్తులను పంపిస్తాడు. ప్రభు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ నయమాను తన యజమానుని యొక్క దృష్టికి ఘనుడై ఉన్నాడు. అతని దయ పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ వరకు నయమాను గొప్పవాడు అని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ నయమాను ఏం చేశాడు? తనకున్న పరిస్థితి ఏంటి? తనకి ఎవరి వలన చేయగలుగుతుంది అని తెలుసుకున్నాడా? ఇది నేను దేవుని వల్లనే జయం పొందుతున్నాను అని తెలుసుకోగలిగాడా? మీరేమంటారు చెప్పండి? తెలుసుకోగలిగాడా? అతడు చెప్పండి, అన్యుడు కాబట్టి అతనికి అర్థం కాలేదు. కనుక ప్రియులరా, ఈ నయమాను అంత పరాక్రమశాలి అయినా అతనికి ఒక రోగం ఉంది. అది కుష్టు రోగము. అదే రోగం? కుష్ఠరోగం. దీన్ని కాపాడుకుంటున్నాడు. బయటికి కనబడకుండా వస్త్రాలు కప్పేసి కాపాడుకుంటున్నాడు. కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళు రాజు అయినా సరే, మంత్రి అయినా సరే, ఆ సైన్యాధిపతి అయినా సరే ఎక్కడ ఉండాలా? ఊరి వెలుపల వాళ్ళకు ఒక పాలెం ఉంటుంది. ఆ పాలెంలో ఉండాలి. వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉండాల్సిందే. ఇప్పుడు జైలులో ఉండాలి. ఎవరు ఉండాలి జైల్లో? పేదోళ్ళే ఉండాలా? దొంగోడే ఉండాలా? ఇంకా తప్పు చేసిన వాళ్ళు
ఉండాలి. ఇందులో ఎవరు ఉండాలి? పేదోడే ఉండాలా? ఆడు మంత్రి అయినా, ఆడు మంత్రి అయినా, ఇంకో మంత్రి అయినా, ఇంకో మంత్రి అయినా, ఎంతటి వాళ్ళు చదువు లేని వాళ్ళే ఉండాలా? ఆడు ఎంత గొప్ప చదువుకున్నా ఎక్కడ ఉండాలా? తప్పు చేసినప్పుడు ఎక్కడ ఉండాలా? జైల్లో ఉండాలా, తప్పదు. కనుక ప్రియులరా, ఈ కుష్ఠరోగాన్ని తను బయటికి కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ దాన్ని కనిపెట్టగలిగింది ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నది. దాన్ని కనిపెట్టగలిగింది ఒక దైవాత్మ కలిగినటువంటి పిల్ల. తనకున్న కుష్ఠరోగాన్ని కనిపెట్టగలిగింది దైవాత్మ చేత నింపబడిన పిల్ల, ఓ చిన్నది అని రాయబడింది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి పెరుగుతూ ఉంది. ఈ పిల్ల ఎక్కడుందో తెలుసా? అన్యుల గృహంలో ఉంది. అన్యుల గృహంలో ఉంటూ తన భక్తి మీద ఆ మచ్చ అనేది పడకుండా, తన భక్తి మీద ఆ ప్రభావం అనేది పడకుండా, తాను నేర్చుకున్నటువంటి ఆ భక్తి మీద ప్రియులరా ఆ యొక్క చెప్పండి ఆ అన్య ప్రభావం అనేది పడకుండా చాలా జాగ్రత్తగా తనను తాను ఆ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటూ ఉంది. ఒకసారి మన రెండు చేతులెత్తి దేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, నువ్వు ఎక్కడున్నా సరే నీ భక్తిగానే కనపడాలి. నువ్వు ఎవరింట్లో ఈ దినాలు పండగ దినాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇది ఒకటి నేర్చారు, యాభై పొంగల్ అంటాం. సరే అని మనం ఇదన్నే. కనుక ప్రియులారా, ఈ పండగలకు వెళ్తుంటాం. ఈ పండగలకు వెళ్ళిన తర్వాత చెప్పండి ఏం చేస్తాం? అమ్మ నాన్నోళ్ళు కాబట్టి ఇంట్లో ప్రార్థన చేయము, యాన్ చేసుకోము. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోము, యాన్ చేసుకోము. ఏమేమి ఉండదు. మనం ఎక్కడ ఉన్నంతసేపు భక్తి, మన గుళ్ళో ఉన్నంతసేపే భక్తి, మన ఇంట్లో ఉన్నంతసేపే భక్తి. మన ఊరు దాటితే భక్తి ఉండదు, మరలా మన ఊరు దాటితే ప్రార్థన ఉండదు మళ్ళా. కాబట్టి ప్రియులారా, ఈ చిన్నపిల్ల చాలా జాగ్రత్తగా తన మీద తానున్నటువంటి ఆ భక్తి మీద, ఆ పరిశుద్ధత మీద మత్సపడకుండా కాపాడుకుంటా ఉంది. వాక్యాన్ని ఒక మాటను ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ సందర్భంలో ఒకసారి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు కూడా తన భక్తి మీద, తన యొక్క పరిశుద్ధత మీద, తన యొక్క పవిత్రమైన జీవితం మీద మత్సపడకుండా కాపాడుకుంటూ ఉన్నాడు. ఉన్నది ఎక్కడ ఉన్నాడు? బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. విగ్రహారాధన దేశంలో ఉన్నాడు. విగ్రహారాధనల ఆ దేవతల పేర్లు పెట్టుకున్నటువంటి వారు 4 వ్యక్తులు ఉన్నారు. ఆ రాజు ఆ నలుగురికి కూడా బబులోను దేశపు దేవతల పేర్లు పెట్టాడన్నమాట. బైబిల్లో షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు అని అంటాం మనం. ఇవి మీరు బైబిల్ కనుక చదవగలిగితే ఇవి రాజు వాళ్ళకు పెట్టిన పేర్లు. వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. హనన్యా అని, మిషాయేల్ అని. చదవండి రిఫరెన్స్. దానియేలునకు ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయం 7వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగోనియు. ఈ పేర్లు ఎక్కడ పేర్లు అంటే ఆ దేశపు దేవతల పేర్లు. ఆ దేశపు దేవతల పేర్లు పెట్టుకున్నటువంటి వీరు తమ జీవితాలు మరి
ఆ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు నోరు తిరిగే పేర్లు పెట్టుకున్నారు. ఆ దేశంలో ఆ దేవతల పేర్లు పెట్టుకున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నంటే ఆ భయంకరమైనటువంటి ఆ విగ్రహారాధన దేశంలో ఉన్న ఆ భయంకరమైనటువంటి ఆ విగ్రహారాధన పాలనలో ఉన్న ఈ యొక్క ఆ దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనేటువంటి వీరు తన భక్తి జీవితం మీదకు మచ్చ రాకుండా, పరిశుద్ధత మీద ఆ బురద పడకుండా కాపాడుకుంటా ఉన్నారు. చూడండి ఏం చదువుతూ ఉన్నాం. దానియేలు 1:8 రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, ఏమైద్దిలే ఒక పూటకి ఏమవుద్ది, ఒక పూటకి ఏమవుద్ది? అయ్యగారు చూస్తుండా? అయ్యగారు చూస్తుండా? అమ్మగారు చూస్తుందా? మనం వాళ్ళు ఎదుటేం చేయొచ్చు. ఎందుకని? ఆడ కళ్ళు కనపడవు కాబట్టి. ఆడ కళ్ళు కనపడవు కాబట్టి వాళ్ళు ఎదుటైనా మనం తినొద్దు, చేయొచ్చు. మాకు కనపడవు, సర్లే. ఎవరికి కనపడితే 80వ కీర్తన, కన్ను నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ కన్ను నిన్ను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు మనుషుని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. కనుక ప్రియులారా, ఈ దానియేలు ఏమంటున్నాడంటే, అయ్యా మమ్మల్ని 10 రోజులు పరీక్షించు. రాజు తినేటువంటి ఆ ఆహారం, రాజు త్రాగేటువంటి ఆ ద్రాక్షారసం ఎందుకని తినకూడదు, ఎందుకని తాగకూడదు? ఎందుకని తినకూడదు, ఎందుకని తాగకూడదు చెప్పండి. ఇప్పుడు అవి తింటే ఏంటి, తినకపోతే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల యొక్క ప్రత్యేకత అంతే. అలా ఉంటేనే క్రైస్తవులు. ఎలా ఏ రకంగా అయినా సరే పరిశుద్ధత మీద మత్సబడనేకుండా కాపాడుకోవటమే క్రైస్తత్వము. ఈ రోజుల్లో అది లేదు. ఈ రోజుల్లో ఈ జీవితం లేదు. కనుక ప్రియులారా, ఆయన ఏమన్నాడు? మళ్ళొకసారి రిపీట్. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండునట్లు సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు. దేవుని స్తోత్రాలు. ఈ ఇశ్రాయేలు దేశం నుండి అపహరించుకు రాబడినటువంటి ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది తాను ఎక్కడుంది? నయమాన్ ఇంట్లో ఉన్నది, అన్యుని గృహంలో ఉన్నది. అన్యుని గృహంలో ఉన్న తన పరిశుద్ధత మీద, తన భక్తి జీవితాల మీద మచ్చబడకుండా చూసుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసులు కరువైపోయారండి. ఈ రోజుల్లో పేరుకు క్రైస్తత్వంగా మిగిలిపోతున్నారు తప్ప ఈ రోజుల్లో ప్రియులరా మరి అన్ని యొక్క ఉద్దేశాలు, అన్ని అలవాట్లకు లోబడిపోతున్నారు తప్ప నామక ప్రార్థనకు వస్తూ బాప్తిసాలు పొందుకుంటున్నారే తప్ప పరిశుద్ధ జీవితాన్ని జీవించే విశ్వాసులు చాలా కరువైపోయారు. కనుక ప్రియులరా,
ఈ ఇశ్రాయేలు దేశం చెప్తున్నది తన యజమానురాలతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? అమ్మా, షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా యజమానునికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారు ఈ మాట? ఓ చిన్నపిల్ల చెప్పింది. ఎవరు చెప్పారు? చిన్నపిల్ల చెప్పింది. ఈయన ఎవరు? సైన్యాధిపతి. ఇంకా చెప్పండి, ఈయన ఎవరు? మహాపరాక్రమశాలి. ఓకే. ఇంకా ఈయన ఎవరు? ఘనుడు. ఓకే. ఇంకా ఆయన ఎవరు? రాజు వల్ల దయ పొందినవాడు. ఇలాంటి గొప్ప కేటగిరీలు కలిగినటువంటి ఈ నయమాను ఒక చిన్న పిల్ల చెప్పినటువంటి మాటకు లోబడిపోయాడు. గట్టిగా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. నాకు కొట్టండి. అదే నాకు గట్టి కొట్టనంటే దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియరా, ఒక్క మాటకు యజమానుడైనటువంటి నయమాను ఆ మాటకు లోబడి యజమానుని తన యొక్క ప్రయాణాన్ని షోమ్రోనుకు కొనసాగింపజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. షోమ్రోనుకు కొనసాగించాడు ప్రయాణాన్ని. ఎవరి వల్ల? చిన్నపిల్ల చెప్పిన మాట వల్ల. ఇప్పుడు ఘనుడైనటువంటి ఈ నయమాను, మహాపరాక్రమశాలి అయినటువంటి ఈ నయమాను, యజమానుని దృష్టిలో దయ పొందినటువంటి ఈ నయమాను, సైన్యాధిపతి అయిన ఈ నయమాను, ఇన్ని కేటగిరీలు కలిగినటువంటి ఈ నయమాను చెప్పండి ఏమైపోయాడు? చెప్పాలి. చిన్న పిల్ల చెప్పిన మాటకు లోబడిపోయాడు. వాళ్ళు చిన్నవాళ్లే గాని పెద్దవాళ్లే గాని వాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క ఆత్మ కలిగి బోధించేటప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వారి కనుక లోబడితే దేవుని ఆశీర్వాదము ఆయన వలన కలిగే మేలును సవి చూస్తామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నదన్నమాట. మన బ్రతుకులు లోబట్టము లేదు. చెప్పండి రెండవది. చెప్పరు, ఇది చెబుతారు. లోబడటము లేదు, మేలును అనుభవించటము లేదు. మరి ఎందుకు వచ్చారు? ఆదివారం కాబట్టి వచ్చాం. మరి ఎందుకు వెళ్తున్నారు? ఆదివారం కాబట్టి వెళ్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీ జీవితాన్ని పాడు చేస్తుందే తప్ప నీకు మేలు కలిగే విధానం ఉండదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్తాం గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆయన తన పరివారముతో ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఎందుకు వెళ్ళాడు అంటే ఆశ కలిగి ఈయన చెయ్యేసి ప్రార్థన చేస్తాడేమో అని చెప్పి ఆశ కలిగి అక్కడికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనోళ్ళు కూడా వెళ్తుంటారు. ఏడకే ఇప్పుడు తగ్గించారులేండి. ఇదివరలో ఇదిగో నీకు తెలియదు కానీ భలేగున్నాయి అలా మనిషిని చూస్తే చదివేస్తున్నాడు అసలు జీవితం. నీ జీవితం నీకు తెలవదు. ఇంకా ఆయన చదవటం ఏంటి, నేను చదవటం ఏంటి? మనిషిని చూస్తే నీ జీవితం నీకు తెలియదా? ఏం చేస్తున్నావు నీకు తెలియదా? నీకు సంభవించబోయేదాన్ని చెప్పాలి. అంతేగాని
నువ్వు చేసేది నువ్వు తిరిగేది ఇదంతా చేశారు ఆయన చెప్పేది. మళ్ళీ ఎవరికి తెలియకుండా పోవటం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కొన్ని గట్టిగా చెప్పండి అమ్మా, హల్లెలూయా. కనుక ప్రియులరా పరివారంతో వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ శిష్యుడు ఉన్నాడు. ఎలీషా ప్రవక్తకే ఒక శిష్యుడు ఉన్నాడు. అయ్యా అయ్యగారు ఎక్కడైనా ఉండేది, ఎక్కడైనా ఇదిగో సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడని చెప్పు, ఆయనకి కుష్ఠరోగం ఉందని మరి వచ్చాడని చెప్పు, ఆయన కోసం ప్రార్థన చేయాలని చెప్పయ్యా కబురు చేయ అన్నాడు. ఈ సిరియా దేశపు సైన్యాధిపతి ఎలాంటి వాడు? ఘనుడు. ఈ సిరియా దేశపు సైన్యాధిపతి ఎలాంటి వాడు? మహాపరాక్రమశాలి. ఈ సిరియా దేశపు సైన్యాధిపతి ఎలాంటి వాడు? దయ పొందినవాడు. ఇన్ని కేటగిరీలు కలిగినటువంటి వాడు వచ్చాడు. ఒకసారి వచ్చి బయటకు వచ్చి నాకు ప్రార్థన చేయమని చెప్పాయా అని చెప్పి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రియులారా ఎలీషా ప్రవక్త తన శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమను, ఆ కుష్ఠరోగం పోతుంది అని చెప్పి తిరిగి ఆ శిష్యుడితోనే వర్తమానాన్ని పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి చెప్పాలి. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? యోర్దాను నదిలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ యోర్దాను నదిలో ఏం జరిగింది? క్రొత్త నిబంధనలోకి వచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. ఏలియా యోర్దాను నదిని దుప్పటితో కొడితే దెబ్బకి 2 పాయలుగా చీలిపోయింది. 6 నెలలు కనపడింది. దాని మీదుగా ఏలియా ఎలీషా దాటిపోయారు. అదే పని ఎలీషా కూడా చేశాడు. 6 నెలల్లో నడిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోర్దాను నదిని గురించి 7 మార్లు స్నానం చేయమని చెప్తే కొంచెం ఆలోచన చేయాల. ఈ పెద్దోళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆలోచన చేయరు. ఓ మాట చెప్పగానే కష్టం అంటారు. ఎందుకని? నేను పెద్దోడిని అయ్యి నేను ఇన్ని కేటగిరీలు కలిగితే నాకు ఇన్ని చెబుతారా, నాకు ఇంత పెరుగుతారా అని ఆలోచన, లేకపోతే దాన్ని ఒక రకంగా తీసుకుంటారు. వాళ్ళు ఇన్సల్ట్ అవుతారు, ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ప్రజలకు అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా కోపం వచ్చింది. మాకు లేవా నదులు? మాకు లేవా? ఎక్కడ మా సిరియా దేశంలో నదులు లేవా? ఏమున్నాయి? పర్పరస్, అమనాయేము, పర్పరు. మా నదుల కంటే ఏమన్నా పెద్ద నది ఇది? ఏమన్నా పెద్ద నది అంటే కోపగించుకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యమ కోపం వచ్చింది కనుక యమవేగంగా బానేస్తున్నారు ఇక రథం. అసలు వచ్చేటప్పుడు ఎంత స్పీడ్గా వచ్చాడో 2 స్పీడ్తో తిప్పాడు. ఏంటి ఆయనే ప్రవక్త ఏంటి? ఆయనే విజయ ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి. పనివారంలో ఒకడు అంటున్నాడు, అయ్యా అనిపించి ఏంటి మరి? ఆ ప్రవక్త నీ దేశంలో ఉన్న వారందరికీ వస్త్రాలు పంచిపెట్టాయా,
నీ రోగం పోద్ది అంటే ఏం చేస్తావయ్యా? అందరికి వస్త్రాలు పంచి పెడతావు కదా. ఆ ప్రవక్త దేశం అంతటికీ భోజనాలు ఏర్పాటు చేయ్యా, నీ రోగం పోద్ది అంటే భోజనాలు పెడతావు కదయ్యా. ఆ ప్రవక్త నీ దేశంలో ఉన్న వారికి పేదలను చూసి వాళ్ళకి నీ ఆస్తిని దానంగా ఇవ్వయ్యా అంటే ఇస్తావు కదయ్యా. నీకు డబ్బు ఖర్చు కాకుండా ఒక్క మాటగా నీకు చెప్పింది, అయ్యా ఏముంది మునిగి లాగొట్టమనేగా ఆయనకి నీకు చెప్పింది, దీంట్లో పెద్ద ఇదేముందిలే అయ్యా అంటే ఆలోచన చేశాడు. అందుకని సామెతల గ్రంథంలో వాక్యం ఏముందంటే, వాక్యం ఆలోచనలు చెప్పు చోట ఉద్దేశములు సఫలమవుతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. పనివాడు ఈ ఘనుడైనటువంటి వానికి ఆలోచనలు చెప్పగా ఏం చేశాడు? అంతేనంటావా అని ఆలోచన చేసి చక్కన రథాన్ని ఆపేశాడు. ఇక్కడ ఏమైపోయాడు ఈ యొక్క నయమాను? చెప్పాలి, నేను సబ్జెక్ట్ ఏం చెప్పాను? లోబడి ఉండుట. మొట్టమొదటిగా ఈ నయమాను ఎవరికి లోబడ్డాడు? ఒక యేసుక్రీస్తుని కలిగినటువంటి ఒక చిన్నదానికి లోబడ్డాడు. ఆమె చెప్తే మీ నోరుకి ఏమన్నా మామూషి కలుగుతుందంటారా? తన రథములో ఉన్న తన పనివాడు చెప్పిన మాటకు చెప్పాలి, లోబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే లోబడ్డాడో వెంటనే రథాన్ని ఆపేశాడు, వెళ్ళిపోయాడు. టకటక లోపలికి వెళ్ళిపోయాడు. మునుగుతున్నాను అన్నాడు. 1, 2, 3, 4, 5, 6 సార్లు మునిగి లేచాడు. ఆ కుష్ఠరోగం పోలా. చెప్పండి, ఆ కుష్ఠరోగం చెప్పాలి. ఆ కుష్ఠరోగం ఎన్నిసార్లు? 6 సార్లు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు? 6 సార్లు మునిగాడు. పోలా. ప్రవక్త ఏం చెప్పాడు? పరిపూర్ణత. 7 సంఘాలు, 7 దీపాలు, 7 దీపస్తంభాలు, 7 ఆత్మలు, 7 చెప్పండి. 7 అనే అంకెకు మంచి ప్రాధాన్యత దేవుని వాక్యంలో ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులరా, ఏంటి అయ్యా 6 సార్లు మునిగావు గయ్యా, అది అయ్యో కోపం ఎందుకయ్యా? ఈ ఒక్కసారి ఆయన చెప్పింది 7గా, మరి ఒక్కసారి ఎలా జరుగుతాయి? ఇంకొకసారిగా అయ్యా ఉంది, అవునా అంతేనా అని మునిగి లేచాడు. పసి పిల్లవాని దేహము వలె నయమాను యొక్క దేహము మార్చబడినదే. గట్టిగా చప్పట్లో, గట్టిగా కొట్టాలి, మోగాలి మోత. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఇప్పటికి నయమాను ఎన్నిసార్లు లోబడ్డాడు? ఇప్పటికి నయమాను ఎన్నిసార్లు లోబడ్డాడు? 3 సార్లుగా లోబడిపోయాడు. దేవుని స్తోత్రం. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్నాడు, చూసుకున్నాడు. చక్కన రథాన్ని మర్రా వెనక్కి తిప్పాడండి. ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? రీజర్నీ. ఇంతేనా? ఈ మాట అనొచ్చా?
రీజర్నీ అంటే వెనక్కి మరలా వెళ్ళాడు కదా. అంటే రీఓపెనింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ ఎప్పుడు? అంతే కదా. రీఓపెనింగ్ అంటే 18వ తారీఖు తర్వాత 19న రీఓపెనింగ్, అంతేనా? అండ్ టీచర్ అంతేనా కాదా? రీస్టార్ట్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఘనుడైనటువంటి వాడు నయమాను, గొప్పవాడైనటువంటి వాడు నయమాను, మహాపరాక్రమశాలి అయిన వాడు నయమాను, యజమాని దృష్టికి దయ పొందినవాడు నయమాను, వాటమి ఎరగని వాడు నయమాను. మొట్టమొదట చిన్న పిల్ల చెప్పిన మాటకు లోబడ్డాడు. రెండవదిగా తన పనివాడు చెప్పిన మాటకు లోబడ్డాడు. మూడవదిగా తన పనివాడు చెప్పిన మాటకు లోబడ్డాడు. వెంటనే జర్నీ వెనక్కి తిప్పేశాడు. అంతకంటే మంచి పాజిటివ్గా పరిగెత్తి అక్కడి నుంచి, ఏంటయ్యా వచ్చావు? అయ్యా నీ మాట విన్నందుకు కానీ ఇదిగో కృతజ్ఞత కానుక. అంటే కృతజ్ఞత కానుక నీవు తెచ్చిన దానిలో రూపాయితో రూపాయి కూడా నా దగ్గర పెట్టొద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. నాకు అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. కానీ ఎవరికి ఆశ ఉండదండి? ఎవరికి ఆశ ఉండదు? చెప్పండి, ఎవరికి ఆశ ఉండదు? ఎవరికి ఆశ ఉండదు? ఎవరు చెప్పండి. ఎలిషాకి ఆశ లేదా? లేదు. ఆడ ఉంటే అన్ని తీసుకున్నాడు. ఇక నిజంగా ప్రభు ఏర్పాటు చేసినటువంటి ప్రవక్త వాటిని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు తెలుసా? ఈ ప్రవక్త నా వలనే గొప్పవాడయ్యాడు అనడానికి అని చెప్పుకుంటారు అని ఆయన దగ్గర ఏం చేయలేదండి, తీసుకోలేదు. ఆ నయమాను పట్టుకోనే పట్ల ఆ ప్రవక్త అయిన ఎలీషా తీసుకోలేదండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకసారి చెబుదాం గట్టిగా హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ గిహాజీ ఆలోచన చేశాడు, నా యజమానుడు కూర్చోడు అని. ఈడే తెలివి కలిగాడు అన్నమాట. మంచి తెలివి కలిగినోడు. లోపల లోపల ఆలోచన చేసుకుంటున్నాడు. వచ్చినటువంటి నైబాను తీసుకోలేదని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతాం. ఈ లోపల ఏమని చేశాడా? అమాంతంగా పరిగెత్తుకొని పోయాడు. ఎక్కడి నుంచి పోయాడు తెలుసండి? ఎక్కడి నుంచి పోయాడు తెలుసా? దేవుని సన్నిధిలో నుండి పరిగెత్తుకుపోయాడు. ఎక్కడి నుంచి పరిగెత్తాడు? దేవుని సన్నిధిలో నుండి పరిగెత్తుకొని పోయాడు. దేవుని యొక్క సముఖంలో నుండి పరిగెత్తుకుపోయాడు. ఆయన ముఖం ఎదురు నుండి తప్పించుకొని పారిపోయాడు. ఆశించాడు, వెళ్ళిపోయాడు, తెచ్చుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం చేద్దాం. ఎలీషా ప్రవక్త అన్నాడు, అయ్యా గెహాజీ, అయ్యా ఎక్కడికి వెళ్ళావు? అమ్మ నేను ఎక్కడికి వెళ్ళానయ్యా? నేను ఇక్కడే, చెప్పండి, నేను ఇక్కడే ఉన్నానయ్యా. దైవజనుడు ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? ఆ నయమానుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నా మనస్సు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? కనుక ఎడ్లను, గొర్రెలను, ద్రాక్ష రసాలను, ద్రాక్ష తోటలను, ఆస్తిని సంపాదించుకోవడానికి ఇది నీకు సమయమా? ఇది నీకు సమయమా? ఇది నీకు సమయమా? కాబట్టి
నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నాడా ప్రవక్త? ఓ, అగ్ని ప్రవక్త, నిప్పులు కురిపించేవాడు. ఆ నయమానుకు అంటినటువంటి కుష్టు నీకు నీ సంతతికి ఈ నీ తనంతో ముగించిపోద్దని చెప్పాడా? చెప్పలా. ఆ నయమాను కంటినటువంటి కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునుగాక అన్నాడు. ఏమండి, అనొచ్చా ప్రవక్త మాట? ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి. ప్రవక్త అయినటువంటి ఆయన ఈ మాట తన శిష్యు, ఇప్పుడు బయట అంటే సరిపోయింది, తన యొక్క శిష్యుణ్ణి అనొచ్చా? ఏదోలయ్యా మరి తెచ్చుకున్నామేమోలే, సర్లేరా అని చెప్పి పిలిచాడా? ఇప్పుడు నేను చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఈ మాట శిష్యుణ్ణి అనవచ్చా? నా నయమానికి కలిగిన కుష్టు నీకు నీ సంతతికే సర్వకాలం అంటే యుగాయుగాలు యుగాయుగాలు నీ తర్వాత అంటి ఉండను గాక అని శాపం పెట్టొచ్చా? చెప్పండి. ప్రవక్త శాపం పెట్టొచ్చా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు చెప్పరు, నాకు తెలుసు. ఎందుకో తెలుసా? గెహాజీ లాంటి తెలివి కలిగినటువంటి వాళ్ళు మీరు. గెహాజీ లాంటి తెలివి కలిగినటువంటి వాళ్ళు మీరు చెప్పరు. అనకూడదంటే ఏమంటాడో అయ్యగారు, అనొచ్చయ్యండి అయ్యగారు అండి అంటే ఏమంటాడో, మా మీద ఇసుకు పడతాడేమో అని. మీ మీద ఇసుకు పడితే నాకేం వస్తుందండి? పనులు ఇచ్చేది ఆయన. జాగ్రత్త, దేవుని వాక్యానికి లోబడండి. ఈ కన్నుడు, ఈ యొక్క మహాపరాక్రమశాలి, అపజయము ఎరగనటువంటి వాడు, తన యజమాని దృష్టికి దయ పొందినవాడు ఏం చేశాడు? చెప్పరేమంటే దేవుని ఆత్మ కలిగినటువంటి చిన్నపిల్లకు లోబడిపోయాడు. మొట్టమొదటిగా దేవుని కలిగి ఉన్న ఎవరైనా సరే ఆ ఇంట్లో నువ్వే యజమాని. దేవుని ఆత్మ కలిగినటువంటి నీవే గనక అయితే ఆ ఇంట్లో నీవే యజమాని. బెల్షాజర్ భార్య అందే, నీ తండ్రి కాలంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు ఆయన గురించి ఏం చెప్తుందంటే అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కనుకనే ఆ దేశానికి నాయకుడు అయ్యాడు, అధిపతులు అయ్యారు. వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఉద్యోగాల్లో హెచ్చించబడ్డారు. మనం మన కుటుంబాల్లో ఉంటాం, హెచ్చించబడతాం మాట. ఈ లెక్క చేస్తారండి? చెప్పండి, లెక్క చేస్తారా? ఎవరికి తెలియదు. నీ సంగతులు నా సంగతులు అందరికీ తెలుసు. ఎవరు లోపడరు, ఎందుకంటే మనలో ఏమి లేదు. చెప్పు. అబ్బా, నేను తప్పు అడుగుతున్నానే ఏంటి? అయ్యా, ఎందుకట్లా తప్పు మమ్మల్ని కించపరుస్తున్నామంట? అవసరం నాకు లేదు. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నేను తెలియజేస్తా. నువ్వు వింటావా, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు వింటావా, నీకు మేలు కలుగుతుంది. లోబడతావా, గొప్ప తలను చూస్తావు. ఎక్కడికి వెళ్ళావు? అయ్యా, నాకు తప్పు అయిపోయిందంటే ఏమైపోయేదో, పరిస్థితులు ఎలా ఉండేయో. ఆదామా, ఎక్కడ ఉన్నావు? అయ్యా, తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా అంటే తన జీవితం ఏమయ్యేదో. ఎక్కడికి వెళ్ళావు? అది సంపాదించుకోవడానికి వెళ్ళానయ్యా. నువ్వు వద్దన్నవన్నీ నేను తెచ్చుకోవడానికి వెళ్ళానయ్యా అంటే తన పరిస్థితి ఏమయ్యేదో. నువ్వెవరవే?
ఒకసారి ఆలోచన చేసుకో. లోబడనొల్లని గెహజీవా, లోబడిన నయమానువా? ఎవరివి? ఈ సమయంలో నిన్ను నీవే ఆలోచన చేసుకో. ఈ సమయంలో నిన్ను నీవే పరీక్ష చేసుకో. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా.